ఇక్కడ నవోదయ మనకి 6th క్లాస్ న్యూ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుతోటే లాస్ట్ డేట్ అండి. అందరూ కూడా ఈరోజే మనము అప్లికేషన్ చేసుకోండి ఆన్లైన్లో. ఈ ప్రాసెస్ మనం చూద్దామండి ఒకసారి. ఇక్కడ మనము నవోదయ 6th క్లాస్ న్యూ అడ్మిషన్ గురించి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలా అనేది ప్రాసెస్ చూద్దామండి. నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6th JNVST 2027-28 న్యూ అనేది ఉంటుంది. ఇది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనబడతాయి. డిక్లరేషన్ ఆఫ్ మ్యాండేటరీ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ద క్యాండిడేట్ హ్యాస్ నెవర్ అపియర్డ్ ఇన్ ద JNVST ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఉందండి. దానికి అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆ స్టూడెంట్ JNVST పరీక్ష అనేది రాయకూడదు అని అర్థము. సెకండ్ పాయింట్ వచ్చి ద క్యాండిడేట్ వాజ్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4th అండ్ అఫీషియలీ అడ్మిటెడ్ టు క్లాస్ 5th in a recognized school on or before 31st July 2026 అంటే 31 జూలై 2026 నాటికి గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతిలో చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. మూడవ పాయింట్ వచ్చేసరికి ద క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ ఓన్లీ ఫర్ హిజ్ ఆర్ హర్ డిస్ట్రిక్ట్ ఆర్ రెసిడెన్సీ అండ్ స్టడీయింగ్ క్లాస్ 5th either in the same district or in a recognized school located in the neighboring district within a radial distance of 10 kilometers. అంటే అభ్యర్థి తాను చదువుతున్నటువంటి మరియు నివసిస్తున్న జిల్లాకు మాత్రమే దరఖాస్తు అనేది చేయాలి. అవసరమైతే పక్క జిల్లాలోని గుర్తింపు పొందిన పాఠశాలకు కనీసం 10 కిలోమీటర్ల పరిధిలో కూడా దరఖాస్తు అనేది చేయవచ్చు. నాలుగో పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ద క్యాండిడేట్ ఈజ్ అన్ ఇండియన్ నేషనల్ అంటే అభ్యర్థి భారతీయ పౌరుడు లేదా పౌరురాలు అయి ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి పేరెంట్స్ లేదా క్యాండిడేట్స్ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద అఫీషియల్ JNVST 2027 ప్రాస్పెక్టస్ అండ్ అగ్రీ టు ఇట్స్ టర్మ్స్ అంటే JNVST 2027 అధికారిక ప్రాస్పెక్టస్ను తల్లిదండ్రులు లేదా అభ్యర్థి పూర్తిగా చదివి అందులోని నిబంధనలను అంగీకరించాలి. 6 పాయింట్కి వచ్చేసరికి ఐ పొసెస్ ఏ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ఫర్ ద క్యాండిడేట్ ఆర్ ఏ వ్యాలిడ్ పేరెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీ అంటే అభ్యర్థికి చెల్లుబాటు అయ్యేటటువంటి ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. లేకపోతే తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రము అంటే ప్రభుత్వ అధికారిచే జారీ చేయబడినదై ఉండాలి. ఈ 6 పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత కిందకి మనం స్క్రోల్ చేసినప్పుడు ఇఫ్ ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ అఫర్మ్ అండ్ డిక్లేర్ దట్ ద క్యాండిడేట్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది అబవ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ దెన్ క్లిక్ ద బాక్స్ గివెన్ బిలో ఎస్ ఆర్ నో అనేటటువంటి ఆప్షన్ ఉంది. దానికి మీనింగ్ ఏంటంటే అభ్యర్థి మరియు తల్లిదండ్రులపై పేర్కొన్న అన్ని అర్హత నిబంధనలు పాటిస్తున్నామని అంగీకరిస్తే ఎస్ అని ఎంచుకోండి. ఒకవేళ అర్హతలు లేకపోతే గనక నో అనేది ఎంచుకోండి అని చెప్పడం జరిగింది. రెండో పాయింట్ వచ్చి డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ ఎస్ ఆర్ నో మీ వద్ద ఆధార్ నెంబర్ ఉందా ఉంటే ఎస్ ఎంచుకోండి లేకపోతే నో ఎంచుకోండి. సాధారణంగా అన్ని అర్హతలు ఉంటే కనుక ఎస్ అని మనము క్లిక్ చేస్తాము. ఆధార్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాము. మన నవోదయ విద్యాలయాల గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈ నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఉచిత విద్యను కూడా అందిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విద్యతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలకు ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆధునిక బోధనా విధానాలతో విద్యార్థుల ప్రతిభను పెంపొందిస్తారు. విద్యతో పాటుగా క్రీడలు కళలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యం అనేది ఉంటుంది. వసతి భోజనం పుస్తకాలు వంటి సౌకర్యాలు కూడా ఉచితంగా అందిస్తున్నారు. నవోదయ విద్యార్థులు దేశభక్తి నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. నవోదయ విద్యాలయం విద్యార్థుల
సర్వతోముఖ అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది. గ్రామీణ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును అందించేటటువంటి గొప్ప విద్యా సంస్థ మనం నవోదయ విద్యాలయంగా మనము చెప్పుకోవచ్చు. నవోదయలో చదవడం ప్రతి విద్యార్థికి కూడా ఒక గొప్ప అవకాశం. జ్ఞానం, క్రమశిక్షణ, సేవ అనే విలువలను నవోదయ విద్యాలయాలు విద్యార్థుల్లో పెంపొందించడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉందండి. ఇక్కడ మనకి 12 డిజిట్స్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ అని తీసుకోవాలండి. సబ్మిట్ అని తీసుకున్నప్పుడు మనకి ఆ ఆధార్ నెంబర్కి ఏదైతే లింక్ అయి ఉందో ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ మనకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ మనం ఎంట్రీ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th 2027-28 ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ అనేటటువంటిది అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ ఆధార్ కార్డు ద్వారా లింకప్ అయ్యాం కాబట్టి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది స్టూడెంట్ యొక్క అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనం ఎంట్రీ చేయాల్సింది మదర్స్ నేమ్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనకి కేటగిరీ అంటే జనరలా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ డీటెయిల్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ డిజబిలిటీ ఇఫ్ ఎనీ అని చెప్పేసి అడుగుతారు. మెయిల్ ఐడి కూడా ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం అక్కడ. డిజబిలిటీ అన్నప్పుడు ఒకవేళ డిజబిలిటీ ఉన్నట్లయితే ఎస్ అని, దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. 2 పాయింట్స్ ఇచ్చారు. ఒకవేళ డిజబిలిటీ లేకపోతే కనుక నో అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అడ్రస్ కూడా మనకి ఆల్రెడీ లింకప్ అయి ఉంది కాబట్టి ఆధార్ కార్డుకి ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ వచ్చేస్తుంది. మనం పిన్ కోడ్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనేది అడగడం జరిగింది. రెసిడెన్షియల్ స్టేట్ అంటే లైక్ మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ స్టేట్ అనేది ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ స్టేట్కి రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా రెసిడెన్షియల్ బ్లాక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనకి దానికి సంబంధించినటువంటి మండలం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి స్టేటు, డిస్ట్రిక్ట్, బ్లాకు అయిపోయిన తర్వాత మనకి కిందకు వచ్చేసరికి ఆర్యూ అండ్ ఎన్ఐఓఎస్ అని చెప్పేసి క్యాండిడేట్ అని చెప్పేసి అంటే ప్రైవేట్గా కట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వెదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ ది క్లాస్ 5th అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్సీ సేమ్ అంటే పైన ఇచ్చిన డీటెయిల్స్ కింద కూడా సేమ్ అయితే కనుక మనకి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్లో ఎస్ అని తీసుకుంటాము. ఇక్కడ 3 yearsకి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ది స్కూల్, రికగ్నైజ్డ్ కాదా, స్కూల్ లొకేషన్ అంటే రూరలా, అర్బనా, మంత్ ఆఫ్ జాయినింగ్ అయితే కనుక 3rd class 2024 జూన్, 2025 జూన్, 2026 జూన్. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ వచ్చి 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్, 2027 ఏప్రిల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ చదివినటువంటి 3 years కూడా అంటే 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అండర్టేకింగ్ బై క్యాండిడేట్ ఆర్ పేరెంట్ ఆర్ గార్డియన్ అని ఇచ్చాడు. అంటే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసింది అప్లికేషన్కి సంబంధించి అంతా కూడా కరెక్ట్ అని చెప్పేసి మనము ట్రూలీ వాళ్ళకి ఓకే చెప్తున్నట్టు. నెక్స్ట్ మనకి అప్లోడ్ క్యాండిడేట్స్ ఫోటో, అప్లోడ్ క్యాండిడేట్స్ సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకి 10 నుంచి 100 KB ఇన్ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో వచ్చేసి చూస్ ఫైల్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి 2 అయిపోయిన తర్వాత 10 to 100 KB సేమ్ పేరెంట్ సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. అది కూడా 10 to 100 KBలో మనము తీసుకోవాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ తీసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్ అన్నాడు. అది ఆప్షనల్ అండి, పెడితే పెట్టచ్చు లేదా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అని చెప్పేసి మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఎ ప్రివ్యూ పేజ్ ఓన్లీ, అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఫైనల్ సబ్మిట్ బటన్ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ యువర్ పర్టికులర్స్ అన్నాడు. అంటే ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ మాత్రమే. మీరు ఇవన్నీ ఓకే అని క్లిక్ ఫైనల్ సబ్మిట్ అంటేనే తప్ప అది మనకి పర్టికులర్ అనేవి ఓపెన్ కావు అని చెప్పేసి చెప్తుంది. డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు ఒకవేళ చేంజెస్ ఉంటే ఎడిట్, ఒకవేళ లేదు అంటే కనుక ఫైనల్ సబ్మిట్ అని తీసుకోవచ్చు.
ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి కంగ్రాచులేషన్స్ అనేది వస్తుంది. కంగ్రాచులేషన్స్ అయిన తర్వాత మనకి ఏదైతే ఐడి అనేది ప్రొవైడ్ చేస్తున్నారో అదే రిజిస్ట్రేషన్ నెంబరు. ఒకవేళ మనకి ఇది కావాలి అంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ నెంబరు సేవ్ చేసుకొని దాన్ని బట్టి మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్తో మనకి అప్లికేషన్ అనేది ఫైనల్ అయిపోయిందండి. మనకి అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి తర్వాత హాల్ టికెట్స్ అవి మనకి పంపిస్తారు. అప్పుడు ఆ హాల్ టికెట్స్ మనకి నెట్లో పెట్టినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మనకి అది నెంబరును ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎన్రోల్ చేసి దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్.